ఏంటి ఫోటో దిగడానికి నువ్వు రాలేదు? రోహిత్తో కలిసి ఫోటో దిగుతానని బాబుతో చెప్పావంట? ఏంటి మొహం దాచుకుంటున్నావు? మాట్లాడి వింటానన్యా. పాపం మా అక్క కూడా అనన్య ఉంటే బాగుంటుంది అని తెగ ఫీల్ అయిపోయింది. నువ్వేమో రాలేదు. అరేరేరేరేరే, ఏంటనన్యా మొహం ఏంటి నీ బుద్ధిలాగే ఇలా అయిపోయింది? ఓ, చేసిన పాపం ఇలా ఫేస్ మీద ప్రభావం చూపించిందా? రోహిత్ పక్కన ప్రీతి ఫోటోలు దిక్కుండా ఉండాలని నువ్వు దాచిపెట్టావు. నేను నిన్ను రానివ్వకుండా నీ మొహాన్ని దాచుకునేలా ఇలా చేశాను. ఎలా ఉంది? అంటే నా మొహం ఇలా పాడేలా చేసింది నేనే. అమ్మా చెప్పింది గుర్తుంది కదా? దాని స్థానంలో నేను వెళ్ళి నిలబడి టోటల్ సినారియోని మార్చేయాలి. అత్తయ్య, ఎవరో గొళ్ళెం పెట్టేశారు. అంటే నువ్వు లోపలున్నావని తెలియక ఎవరో పెట్టుంటారులే. ప్రీతిని లాక్ చేస్తావా? ఇప్పుడు నేను నిన్నెలా లాక్ చేస్తానో చూడనన్య. ప్రీతి రోహిత్లు ఫోటో దిగేలాగా నేను చేస్తాను. అర్థమైందా? సీన్ ఎలా రివర్స్ అయిపోయిందో. అక్కడ ప్రీతిని విడిపించాను, ఇక్కడ నిన్ను రాకుండా చేశాను.